అద్భుత చిత్రం ఇల్లరికం. మే 1, 1959లో విడుదలైన ఈ సినిమా తాతినేని ప్రకాశ్రావు గారు దర్శకత్వం వహించారు. ఇప్పటికీ 65 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నేటికి మరవరాని సినిమాగా నిలిచింది. సినిమాలో గొప్ప పాటలు ఉంటాయండి. ఎక్కడి దొంగలు అక్కడి గప్చుప్ అనే ఒక పాట, నిలువవే వాలు కనుల దాన, వయారి హంస నడక దాన అనే పాట, నేడు శ్రీవారికి అనే పాట, చేతులు కలిపిన ఒక పాట, మధుపాత్ర అనే ఒక పాట, భలే ఛాన్సులు, ఇల్లరికంలో ఉన్న మజా. ఆ పాట ప్రతి పిల్లవాడు పాడేవాడు. ఆ రోజులో అడిగిన దానికి చెప్పే ఇలాంటి పాటలు ప్రతి పాట ఒక ఆణిముత్యంగా ఉండేది. కథ పరంగా, పాత్రల పరంగా నేను కాకుండా నటుల పరంగా కథ చెప్తాను చూడండి. జమీందారు కుటుంబానికి చెందిన గుమ్మడి హేమలత తన ఒకగానొక కూతురు జమునను ఒక సామాన్య కుటుంబీకుడైన ఏఎన్ఆర్కు పెళ్లి చేసి అతని ఇల్లరికంగా పెట్టుకొని ఆఫీస్ బాధ్యతలు కూడా గుమ్మడి అప్పచెప్తారు. ఆ విషయం గుమ్మడి భార్య హేమలతకు ఇష్టం లేకపోయినా కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఎందుకంటే హేమలత తన బంధువైన సిఎస్ఆర్ కుమారుడు సి నాగేశ్వరరావుకు తన కూతురుకు ఇవ్వాలని కోరుకొని ఉంటుంది. ఆ సిఎస్ఆర్ కూడా అదే కోరుకున్నాడు. కానీ ఆర్ నాగేశ్వరరావు ఎవరికీ తెలియకుండానే ఏఎన్ఆర్ గారి చెల్లెలు గిరిజాన్ని పెళ్లి చేసుకొని వదిలేస్తాడు కూడా. ఈ విషయం తెలిసిన ఏఎన్ఆర్ గారు ఆమెను తెలిసి తన ఇంట్లో పెట్టుకుంటాడు. కానీ చెల్లెలు అనే విషయం దాచిపెడతాడు. ఈ పాయింట్ పట్టుకొని ఏఎన్ఆర్కు జమునకు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తీసుకురావాలనే ప్లాన్తో హేమలత కానీ సిఎస్ఆర్ కానీ వారు ఏ రకమైన ప్లాన్లు వేస్తుపోయినారు, ఏ రకమైన వారి మీద అభాండాలు వేసిపడతారు, ఏ రకంగా మనస్పర్ధలు తెచ్చే ప్రయత్నాలు చేస్తారనే విషయం మీద చక్కని స్క్రీన్ ప్లేతో సినిమా తీశారు. ఆ సినిమాలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయంటే, ఇల్లరికంలో ఉండేటువంటి మజా ఏంటి, ఇల్లరికంలో ఉండేటువంటి కష్టాలేంటి, ఇల్లరికంలో ఎంత సర్దుకుపోవాలి, ఒక పేదవాడు ధనికుల ఇంటిలో అల్లుడుగా వెళ్తే అతను ఎదురుపడ్డ సమస్యలు హీరో ఏ రకంగా ఫేస్ చేయగలిగాడు అని కథను చాలా చక్కగా అనేక మలుపులతో తుదకు ఆ సినిమాను సుఖాంతంగా ఎండ్ చేసి వారి యొక్క మనస్పర్ధలను వేరు చేసి ఆ రోజుల్లో ఆ సినిమా, ఆ పాటలు, ఆ పిక్చరైజేషను, ఆ డ్యాన్స్, అక్కినేని గారు డ్యాన్స్ చేశాడు దీంట్లో. 59లోనే ఆయన నిలువవే వాళ్ళు కొనల దాన పాటకు మారువేషంలో వచ్చి కంటికి ఏదో కొంచెం అట్లా ఒక గుడ్డ కట్టుకొని ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తే జమున కూడా దానికి అనుగుణంగా ఆమెను టీచ్ చేస్తూ ఉంటాడు, డ్యాన్స్ను సహకరిస్తుంది. ఈ రకంగా ఆ రోజుల్లో ఒక గొప్ప సినిమాగా మనం తీర్చిదిద్ది వచ్చింది. నాకు ఈ వీడియోకు సహకరించిన నవీన్ అండ్ మణిబాబు గారికి ధన్యవాదాలు.